ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియా దైవ జనాంగమా, దేవుడి వారమంతా కాచి కాపాడి తన రెక్కల నీడలో అద్భుతంగా పునరుద్ధాన దినాన్ని జరుపుకొని సోమవార దినంలోనికి అడుగుపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. మరొక నూతన దినం, అలాగే మరొక వారాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు. ఈ వారమంతా దేవుడు మీతో తోడుగా ఉండి మీరు చేపడుతున్న పనులు, మీ డ్యూటీలు, చదువులు, దినచర్య అన్ని విషయాలలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలి. మీ ఆశలన్నీ దేవుడు సమృద్ధిగా తీర్చి మిమ్మల్ని తృప్తిపరిచి ఆయన కృపతో నింపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ నా హృదయాభిలాష. రండి ప్రియా దైవజన్మ, ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని మనం క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. 34వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 11వ చరణంలో ఇలాగూ రాయబడి ఉంది: పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. మళ్ళీ చదువుతున్నాను. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, చదివిన వాక్యం ఇచ్చి మాకు వడ్డించి నాకు కనిపించండి, అందరూ కనిపించండి. నాతో మాట్లాడిన అందరితో మాట్లాడి మహిమ పొందమని, నీ దయగలిగిన హస్తం ఉంచమని, మీ ఆత్మతో నీ దాసుని నింపమని, అయ్యా మరొకసారి మీ శిలువ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరచమని, నీ దాసుని స్వరం బోరుగా తీసుకొని నీ స్వరం మాకు వినిపించి మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలు భక్తి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో అది రాసింది కీర్తనకారుడు అవ్వచ్చు, కానీ అక్కడున్న ప్రవచనం ఏమిటంటే దేవుడు తన పిల్లలకు నిజమైన భక్తి నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన పిల్లలకు నిజమైన భక్తి నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరుకుండే విధానంలో మరి దేవుని యొక్క హృదయవాంఛ, హృదయాభిలాష ఏమిటి అంటే, దేవుని హృదయాభిలాష దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చి మంచి భక్తి, దైవభక్తి నేర్చుకొని దేవునితో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 3:16లో ఏమని రాస్తున్నాడు చూడండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమై నీతిమంతుడిని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఇక్కడ మనం గమనిస్తే నిరాక్షేపముగా ఏమండి, ఎటువంటి ఆక్షేపణ లేకుండా నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది.
ఈ దైవభక్తి ఎలాగా ఈ గొప్పతనాన్ని నేర్చుకోవాలి అంటే ఒకే ఒక మార్గము, ఆ మార్గమే యేసుక్రీస్తు మార్గము. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే జీవం, నేను తప్ప మరొకరు లేరు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. దేవుడు తప్ప మరొకరు సన్మార్గమును, సత్యమార్గమును, నీతి మార్గమును బోధించేవారు, నేర్పించేవారు యేసు తప్ప మరొకరు లేరు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. నా ద్వారా తప్ప, నా మార్గములో నడిస్తేనే మీరు స్వర్గానికి, పరలోకానికి వస్తారు. అక్కడ మీకు నేను చక్కటి ఇల్లును తయారు చేశాను, మీకు స్థలము సిద్ధపరిచాను, మీకు ఇల్లును కట్టించాను. అవి బంగారు మేడలు, బంగారు వీధులు, వాటిల్లో మీరు నివాసం చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఆ మార్గములో నడిస్తే, ఆయన చెప్పిన మాట వింటే, ఆయన బోధ వింటే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, ఆయన మాట ప్రకారం నడిస్తే మనము మంచి భక్తిపరులు అవుతాము, భక్తిని నేర్చుకుంటాము, దైవ మర్మాన్ని గ్రహిస్తాము. ఎప్పుడు అంటే ఆయన మాట విన్నప్పుడు. అందుకే నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించుము, నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించుము. అది హృదయపూర్వకంగా అంగీకరించాలంట. ఏమిటది? ఉపదేశమును. ఉపదేశమును ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, ఎవరైతే మరి హృదయాంతరంగం నుంచి గ్రహిస్తారో వాళ్ళు దీవించబడతారు అని ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట. నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించుము. నా కుమారుడా, 3:1 నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దేవుని మాట వింటే సుఖజీవం ఉంది, దేవుని మాట వింటే శాంతి నీకు కలుగుతుంది. ఎక్కడ? భూలోకం మీద, పరలోకంలో యుగయుగాలు జీవించే ఆ జీవితంలో నువ్వు శాంతియుతంగా, ప్రశాంతంగా నువ్వు జీవిస్తావు, ఆయనతో నడుస్తావు, ఆయనతో ప్రయాణం చేస్తావు, ఆయన కొరకు జీవిస్తావు. ఆయన లేని జీవితము వ్యర్థం కదా. ఆయన మనతో ఉంటే సమస్తము చేయగలము. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి దైవభక్తి సాధకం చేసి దేవుడు చెప్పే మర్మాలను తెలుసుకొని దేవునితో మన ప్రయాణం కొనసాగిస్తే, దినదినము అడుగులో అడుగు ప్రభుతో వేస్తే, ప్రభు నిన్ను నన్ను దీవించి ఒక సన్మార్గంలో నడిపించి, సత్యమార్గంలో నడిపించి ఆ పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళి, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు ఆయన మహిమైశ్వర్యములో నుండి, ఆయన మహిమ ఐశ్వర్యములో నుండి దీవెనలు కుమరించి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన కంకణము కట్టుకున్నాడు, సిద్ధపడి ఉన్నాడు. అయితే లేట్ ఏంటంట? నీవే ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి, కూర్చోవాలి. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి ఉందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సులువుగా చిక్కులు బెట్టు పాపమును వీడి, చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్టి నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా.
నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. ఆయన ఉపదేశము వినాలి, ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. పిల్లలారా రండి, భక్తి నేర్పిస్తాను అని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి ప్రభు వాక్యం వినటంలోనూ, ప్రభు సన్నిధికి వెళ్ళటంలోనూ, బైబిల్ చదవటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ, మోకరించటంలో ఎట్టి పరిస్థితిలో మరవకూడదు. మరిచిపోకు. ఏదైనా మర్చిపో. ఒక పూట తిండి మర్చిపో, నష్టం లేదు. ఇక ఏవైతే ప్రాముఖ్యం అనుకుంటున్నావో అవి ఒక పూట మర్చిపో, నష్టం లేదు. కానీ ప్రభుతో మాట్లాడుట, ప్రభు పాదాల దగ్గర కూర్చొనుట, బైబిల్ చదువుట, ప్రార్థించుట, కన్నీరు విడుచుట మర్చిపోకు. ప్రభుతో మాట్లాడు, ప్రభుతో నడు. ప్రభుతో నడిస్తే ఇప్పుడేమి జరగబోతుందో, పరలోకములో ఏమి సాధించబోతున్నావో, నీకు కలిగే మేలులేమిటో ఆయన మర్మాలు నేర్పించి, బోధించి, బయలుపరిచే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి దైవజనాంగమా, అక్కడ రాయబడినటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. ఎవరి మాట అంటే యేసయ్య మాట, దేవుని మాట, దేవుని ఉపదేశం. ఎందుకు వినాలి అంటే, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. హల్లెలూయా. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చూసారా, మేలు నొందుచు. బ్రతకాలి అంటే, బ్రతకగోరి వాడు ఉండాలి అంటే, ఉంటే మేలు నొందుచు బ్రతకాలని ఆశ ఉంటే దానికి కారకుడు ఒకే ఒక వ్యక్తి. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుని చేరు, యేసు దగ్గరికి రా, యేసు పాదాలు పట్టుకొని ప్రార్థించు, నేర్చుకో. మర్మాలు నేర్పించి ఆ ఉన్నతమైన లోకానికి, రాజ్యానికి తీసుకెళ్ళి ఆయన పక్కనే కూర్చుండబెట్టుకుంటాడు. ఆయనతో కలిసి పరిపాలన చేపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. మానవ జీవితం ఈ లోకానికి పరిమితం కాదండి. మానవ జీవితము పరలోకానికి పరిమితము. యుగయుగాలు జీవించే జీవితం అండి మానవ జీవితము. ఆ జీవితం పొందాలంటే యేసు రక్తములో కడగబడాలి. కడగబడిన వారు క్రీస్తు దగ్గర దినదినం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభుతో మాట్లాడాలి. ఆ ఉన్నతమైనటువంటి గృహాలు నీకు నాకు సిద్ధపరిచి ఆ గృహాల్లో ఉంచుతాడు. ఆయనతో కూర్చుని పెట్టుకుంటాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. మీరు ఖచ్చితంగా ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయనతో కూర్చుండబెట్టుకుండును అని రాయబడింది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి అందరి హృదయముల వాక్యం ముద్రించి మాయం పొందమని చెప్పాను. పాస్టర్ని చేర్చుకొని ఇస్తున్నాం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్.